నందారం గ్రామంలో సర్పంచ్గా నన్ను కాంగ్రెస్ పార్టీ గౌరవించి నాకు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయంగా పార్టీ పరంగా నందారంలో ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా పనిచేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల లోపలికి తీసుకుపోయి దానికి సంబంధించిన కృషి చేసినాను. ఆ విధంగా హుస్నాబాద్ మండలంలో ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు హుస్నాబాద్ మండల్ వైస్ ప్రెసిడెంట్గాను మరియు జాయింట్ సెక్రటరీ గాను, అక్కనపేట మండలం తర్వాత బీసీసీఎల్ ప్రెసిడెంట్ గాను ఈ విధంగా పార్టీ సేవలు చేసినందుకు నాకు గుర్తించి మంత్రివర్యులు మరియు మండల స్థాయి నాయకులు నన్ను గౌరవించి ఈరోజు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నాకు సర్పంచ్ పదవి సుగుర్తి శ్రీలత బాలరాజు గారిని నిలవడమని ఆదేశించినందున మేము పార్టీ కోసం మరి ఈ గ్రామం మంత్రి గారి ఆదేశం మేరకు నేను గెలిచి మంత్రి గారి ఆధ్వర్యం లోపల నిధులను తీసుకొచ్చి మరి నందారం గ్రామం డెవలప్మెంట్ కోసం నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉండి గ్రామ సమస్యల కోసం నేను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి చాలా అభివృద్ధికి సంబంధించిన నిధులను కూడా సేకరిస్తానని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ప్రజలతో మమేకమై ఖచ్చితంగా నేను ఇక్కడ గెలిచి ప్రభుత్వానికి నా వంతుగా నేను ప్రజలతో కలిసి మంత్రివర్యులను కలిసి మేము మా ప్రజలను ఉత్సాహపరుస్తానని తప్పకుండా గెలుస్తానని నమ్మకంగా ఉన్నాను. ఇంకనైనా పార్టీ అధిష్టానం ఏ విధంగా చెప్పినా అధిష్టానం మేరకు పార్టీతో కట్టుబడి ఉండి నేను పనిచేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి మండల స్థాయి నాయకులు జిల్లా నాయకులందరికీ నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇందుకు నమస్కరిస్తున్నాను. బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గెలిపిద్దాం 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 బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే